అనంతపురం జిల్లా కొంతకాల నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. నిస్వార్థ జన సైనికులే పార్టీకి అసలు బలమని జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ అన్నారు. గత 30 రోజులుగా తన బార్బర్ షాప్ను సభ్యత్వ నమోదు కేంద్రంగా మార్చి వందలాది ఉద్యములను నమోదు చేసిన పవర్ శేఖర్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ఇలాంటి సేవలు అందిస్తున్న కార్యకర్తలందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. గుంతకల్ నియోజకవర్గం జిల్లాలోని 2వ అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన ప్రాంతంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ విజయాన్ని కృషి చేసిన 75 నుంచి 80 మంది సాధకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటుతుందని, మెంబర్షిప్ టు లీడర్షిప్ కార్యక్రమం ద్వారా కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేందుకు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. గౌరవ పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణం నందు కసాపురం రోడ్లో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ గారు ఆయన సొంత బార్బర్ షాప్ అయినటువంటి ఆయన షాప్లో ఉంటూ తన పని తాను చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యమీ కార్యక్రమాన్ని సుమారుగా అంటే నెల రోజులుగా నిర్విరామంగా చేస్తున్నాడు. ఆయన్ని ఇట్లాంటి నిజమైనటువంటి నిస్వార్థ జన సైనికుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు గుంతకల్ పట్టణ మండల శాఖ ప్రధానంగా పట్టణాధ్యక్షులు బండిశేఖరు మరియు మండలాధ్యక్షులు కుర్వ పురుషోత్తం గారు అందరూ నిస్వార్థమైనటువంటి జనసేన నాయకులు విచ్చేసి ఆయన్ని ప్రోత్సహించాలా, నిజంగానే ఇంత నిస్వార్థంగా నువ్వు పనిచేస్తున్నావు, నువ్వు 10 మందికి స్ఫూర్తిదాయకము అనేటువంటి ఉద్దేశంతో గత సభ్యత్వంలో ముఖ్యంగా 2024 మేము గెలిచిన తర్వాత చేసినటువంటి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నియోజకవర్గంలోనే టాప్ ర్యాంకర్. దగ్గర అంటే ఇప్పటికీ 5 సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరిగాయి ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. ఈ 5ట్లోనూ సుమారుగా అంటే మొదటిసారి నిర్వహించినప్పుడు పురుషోత్తం నంబర్ 1 వస్తే, సెకండ్ సార్ నిర్వహించినప్పుడు బండిశేఖర్ గారు వస్తే, థర్డ్ టైం నిర్వహించినప్పుడు పవర్ శేఖర్ గారు వస్తే, ఇలా వందల సభ్యత్వాలు నిస్వార్థంగా వాళ్ళ ఇంటింటికి తిరిగి వాళ్ళు పనిచేసినటువంటి షాపుల్లో కూర్చుకొని సాధారణ ఫోటోగ్రాఫర్ బండిశేఖర్, ఆయన సామాన్య బార్బర్, ఈయన మా పురుషోత్తము ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా సాధారణమైనటువంటి వ్యక్తులు అందరూ చాలామంది మా గ్యాస్ సిలిండర్లు మోసేట బాండ్ అని ప్రముఖంగా తెలిసి ఉంటుంది. ఇలాంటి వ్యక్తులందరూ వందల సభ్యత్వాలు చేసి సుమారు అంటే ఈ గుంతకల్ నియోజకవర్గంలో దగ్గర 75 నుంచి 80 మంది సాధకులు ఈ మెంబర్షిప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలా, వాళ్ళ దగ్గరికే పోయి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తలపెట్టాం. ఏదేమైనా సుమారుగా పవర్ శేఖర్ గారు వందల సభ్యత్వాలు నిర్వహించారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి ముఖ్యంగా నిస్వార్థమైనటువంటి గుంతకల్ నియోజకవర్గంలో జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ మేము చాలా వందనాలు తెలుపుతున్నాం. ఏదేమైనా వందలతో స్టార్ట్ అయినటువంటి మెంబర్షిప్ డ్రైవ్ ఈరోజు 1000 లక్షలు దాటింది. సుమారుగా రాష్ట్రంలో ఒక 20 లక్షల మార్కు దాటితే
ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో దగ్గర అంటే మొదటి సభ్యత్వం చేసినప్పుడు మేము 2021లో 1100 మందితో స్టార్ట్ చేస్తే ఈరోజు అది వటుడు ఇంతే అన్నట్టుగా సుమారు అంటే ఒక 5000 సభ్యత్వాలకి చేరువలో ఉన్నాం. గుంతకల్ నియోజకవర్గం జిల్లాలోనే ఇప్పుడు ప్రస్తుతంగా సెకండ్ స్థానంలో నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 75 మంది క్రియాశీలక సభ్యత్వం నిర్వహిస్తున్నటువంటి సాధకులు. ఈ 75 నుంచి 20 మంది సాధకులందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మాకు జయప్రదం చేయడానికి అనునిత్యం మాకు సహకరిస్తున్నటువంటి గౌరవ పాత్రికేయ మిత్రులకు కూడా గౌరవ నమస్కారాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే మీ ఆదరాభిమానాలతో గుంతకల్ నియోజకవర్గంలోనూ గ్రామాన జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ వార్డున జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గట్టి పట్టును సాధిస్తామని చెప్పి కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి అద్భుత సహకారంతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ మా గౌరవ వందనాలు తెలుపుకుంటూ చివరిగా ఈరోజు శ్రీరామనవమి, ఆ రాముడిని మరొకసారి తలుచుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై భారత్ మాత.